ఒక పాత అనాథాశ్రమం. అక్కడ జరిగిన 2 హత్యలు. ఆ కేసును తవ్వటం మొదలుపెట్టిన ఆఫీసర్ కి ఎదురైన ఊహించని నిజాలే ఈ సినిమా కథ. ఇంతకీ సినిమా పేరేంటంటే కోల్డ్. అసలు ఆ అనాథాశ్రమంలో ఏం జరిగింది, అందులోనూ హీరో వాళ్ళ భార్య చనిపోవటానికి ఆ అనాథాశ్రమానికి ఉన్న లింక్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక పెద్ద అపార్ట్మెంట్ నుంచి చూపిస్తారు. అంతేకాకుండా ఆ అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఒక అమ్మాయి చనిపోతుంది. బేసికల్ గా ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరో వాళ్ళ భార్య అన్నమాట. అందులోని కొన్ని సంవత్సరాల తర్వాత హీరో వాళ్ళ కూతురుని చూపిస్తారు. తానేంటంటే వాళ్ళ అమ్మ ఆత్మహత్య చేసుకొని చనిపోయేసరికి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అందులోనూ మన కథలో హీరోని కూడా చూపిస్తారు. బేసికల్ గా హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అన్నమాట. హీరో ఏం చేస్తాడంటే తన కూతుర్ని కారెక్కించుకొని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేసి ఆ తర్వాత అటు నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ పై అధికారి ఏం చేస్తుందంటే అనాథాశ్రమాల్లో ఈ మధ్య హత్యలు ఎక్కువైపోయాయి, సో వాటన్నిటి గురించి మళ్ళీ ఇంకోసారి రీచెక్ చేయాలని చెప్పేసి, అంటే కేసులన్నీ రీఓపెన్ చేయాలని చెప్పేసి మన పై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి నువ్వు కూడా ఒక కేసు డీల్ చేయాలని చెప్పేసి 1984లో ఒక అనాథాశ్రమంలో 2 పిల్లలు చనిపోయారు. అప్పట్లో ఆ కేసుని ఇట్ ఈజ్ ఏ యాక్సిడెంటల్ అని చెప్పేసి కేసు కొట్టేశారు. కాకపోతే హీరో వాళ్ళ పై అధికారి ఏం చేస్తుందంటే అది యాక్సిడెంటలా లేకపోతే కావాలని చేసిన హత్యలా అని చెప్పేసి కనిపెట్టు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ ఫైల్ తీసుకుంటాడు. ఆ తర్వాత బయటకు వస్తాడు. అదే ఆఫీస్ లో హీరోకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన ఆఫీస్ రూమ్ కి వచ్చేసి ఆ ఫైల్ ని చెక్ చేస్తూ ఉంటాడు. ఆ ఫైల్ లో హీరోకి తెలిసేది ఏంటంటే 1984 సంవత్సరంలో చనిపోయిన ఆ 2 పిల్లలలో ఒక పిల్లాడికి మాత్రం ఒంటి నిండా గాయాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. దాంతో హీరో కూడా సర్లే చూద్దామని చెప్పేసి ఫైల్ క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత తన కూతురు చదువుకునే స్కూల్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన కూతురు ఏంటంటే స్కూల్ నుంచి డల్ గా ఇంటికి వస్తుంది అనమాట. అప్పుడు హీరో చెప్తాడు, చూడమ్మా నువ్వు కొత్తగా స్కూల్లో జాయిన్ అయ్యావు కదా, నీకు అందరూ ఫ్రెండ్స్ అవడానికి కొంచెం టైం పడుతుంది, కంగారు పడకని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు కూడా సరే అంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. కాకపోతే హీరో వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ఒక పిల్లి ఉంటుంది అనమాట. ఆ పిల్లి దగ్గరికి హీరో వాళ్ళ కూతురు వెళ్తుంది. హీరో కూడా సర్లే అని చెప్పేసి తన ఇంటి పైకి వెళ్ళి చూస్తే ఇంటి డోరు ఓపెన్ లో ఉంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏంట్రా ఇది, పొద్దున లాక్ వేసిపోతే ఇప్పుడు డోర్ ఎలా ఓపెన్ లో ఉందని చెప్పేసి చూస్తూ ఉంటాడు. అందులోనూ లోపలికి వెళితే సిగరెట్ స్మెల్ వస్తుంది అనమాట. ఆ సిగరెట్ ఏదో కాదు, ఇప్పుడు హీరో వాళ్ళ భార్య చనిపోయింది కదా, తన భార్య వాళ్ళ అమ్మ అంటే హీరో వాళ్ళ అత్తగారు ఇప్పుడు ఇలాంటి సిగరెట్సే కాలుస్తూ ఉంటారు. ఒకవేళ ఆవిడ వచ్చి వెళ్ళిపోయిందని చెప్పేసి తనకి డౌట్ వస్తుంది. సర్లే అని చెప్పేసి చూద్దామని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత తన కూతురు కూడా లోపలికి వస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి ఆ కేసు గురించి చూస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి 1984లో ఆ అనాథాశ్రమం గురించి చెప్తుందన్నమాట. చూడు, ఎప్పుడైతే ఆశ్రమంలో 2 పిల్లలు చనిపోయారో అప్పుడే ఆశ్రమాన్ని క్లోజ్ చేసేశారు. కాకపోతే 1994లో అంటే ఎగ్జాక్ట్లీ పిల్లలు చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత ఆ ఆశ్రమాన్ని రన్ చేసే ఎలిన్ అనే లేడీ ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ భర్త చనిపోయాడు కరెక్ట్ గా 10 సంవత్సరాల తర్వాత అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ హీరోకి ఇస్తుంది. హీరో కూడా అర్థం కాని విషయం ఏంటంటే పిల్లలు అనుకోకుండా యాక్సిడెంటల్ గా చనిపోయారు అని చెప్పేసి కేసు కొట్టేశారు. కానీ వాళ్ళ ఒంటి మీద చాలా గాయాలు ఉన్నాయి. ఒకవేళ అనాథాశ్రమంలో చిన్నపిల్లలు తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తారు, కానీ వీళ్ళ శరీరం మీద ఉన్న గాయాలు మాత్రం టార్చర్ చేసినట్లు ఉన్నాయి అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే కాదు, ఇప్పుడు 1984లో అనాథాశ్రమంలో ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా ఆశ్రమంలో పనిచేసే సిగ్రి అని చెప్పేసి ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే ఆశ్రమంలో పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా సిగ్రికి ఈయనరైన ఒక కుర్రాడు అంటే చాలా ఇష్టం, వాడి మీద చాలా ప్రేమ చూపిస్తూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం ఏంటంటే అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అలా భోజనం చేసేటప్పుడు ఏంటంటే ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. పిల్లల్లో ఒక 2 మాత్రం ఒకడికి ఇంకొకడు సైగ చేసుకుంటూ ఉంటారు. అది చూసిన ఎలిన్ కి కోపం వచ్చేసి వాళ్ళిద్దరికి భోజనం పెట్టొద్దని చెప్పేసి అంటుంది. అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది అనమాట ఆవిడ. అంత అయిపోయిన తర్వాత సిగ్రి ఏంటంటే సరదాగా బయటకు వస్తుంది. అందులోనూ అదే ఆశ్రమంలో కొంచెం పెద్దవాడు ఉంటాడు అనమాట, గుమ్మి అని చెప్పేసి. వాడేంటంటే బయట పనులకి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆశ్రమానికి వస్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం సిగ్రి ఏంటంటే ప్రశాంతంగా పడుకుంటుంది. కాకపోతే బయట విండో ఎవరో కొడతారు. ఎవడరా ఈ టైంలో అని చెప్పేసి సిగ్రి ఏం చేస్తుందంటే బట్టలు వేసుకుని బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. ఆ తర్వాత లోపలికి వెళ్తే బెడ్ మీద ఒక లెటర్ ఉంటుంది. అందులో ఏముంటుందంటే, చూడు, ఆ షాడో నిన్ను వదిలిపెట్టదు, ఆ షాడో నిన్ను అతి దారుణంగా చంపేస్తుంది, ఆ షాడో వచ్చేలోపు నువ్వే జాగ్రత్తగా ఉండని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. దాంతో సిగ్రికి ఏం అర్థం కాదు. సడన్ గా ఆ షాడో తన ముందు నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అది చూసిన తర్వాత సిగ్రికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే కథ ప్రెసెంట్ కి వస్తుంది. అంటే 2023 సంవత్సరంలో ఓపెన్ అవుతుంది. హీరో ఏంటంటే ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చి చూస్తే ఇంటి దగ్గర వాళ్ళ అత్తగారు ఉంటుంది అనమాట. అందులోని హీరోకి ఏంటంటే ఈవిడెందుకు వచ్చిందని చెప్పేసి చిన్న డౌట్ ఉంటుంది. వెంటనే ఏంటంటే ఇక్కడ ఉన్నారని చెప్పేసి అంటంతో నా మనవరాలు
కుర్రాళ్ళు చూసుకుందామని వచ్చాను అని చెప్పేసి అంటుంది. హీరో ఏమంటాడంటే తను ఇక్కడ లేదండి, సరదాగా బయటికి వెళ్ళింది, బట్ ఈసారి వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకొస్తాను ఇక్కడికి, ఇప్పటికి మాత్రం మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి హీరో తన కారులో ఎక్కించుకొని మరి వాళ్ళ అత్తగారిని తీసుకెళ్తూ ఉంటాడు. కాకపోతే ఆవిడేమంటుందంటే నా కూతురు ఏదైతే అపార్ట్మెంట్ లో చనిపోయిందో అక్కడే ఉండొచ్చు కదా, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారని చెప్పేసి అంటే హీరో ఏమంటాడంటే లేదు లేదు, నా కూతురికి అక్కడ ఉన్న దగ్గర నుంచి వాళ్ళ అమ్మాయి గుర్తొస్తూ ఉంటుంది, తను సరిగ్గా చదవదు, అందులో తలుచుకొని బాధపడుతూ ఉంటుంది, అందుకని ఇక్కడ తీసుకొచ్చాను, కొంచెం ప్రశాంతంగా ఉందని చెప్పేసి అంటే ఆవిడ కూడా సర్లే ఏదో ఒకటి చెప్తావని చెప్పేసి ఇంటి దగ్గర దిగిపోతుంది. కాకపోతే హీరోకి ఏంటంటే ఈవిడ కాల్చే సిగరెట్ ఇంతకు ముందు వాళ్ళ ఇంట్లోకి ఎవరో వచ్చినప్పుడు కాల్చిన సిగరెట్ రెండు ఒకే స్మెల్ వస్తున్నాయి కదా, ఒకవేళ అత్తగారు మీరు మా ఇంటికి ఏమైనా వచ్చారా మీరు లేనప్పుడు అని చెప్పేసి అంటే ఆవిడ ఏమంటుందంటే నేను ఎందుకు వస్తాను బాబు అని చెప్పేసి ఆవిడ ఇంటికి ఆవిడ వెళ్ళిపోతుంది. హీరోకు మాత్రం చిన్న డౌట్ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కూతురుని చూపిస్తారు. తానేంటంటే స్కూల్ పిల్లలందరూ కలిసి ఒక పార్టీ చేసుకుంటూ ఉంటారన్నమాట. అక్కడికి తాను వెళ్తుంది, ఎందుకంటే కొత్త ఫ్రెండ్స్ ని వెతుకుందాం అని చెప్పేసి. కాకపోతే అక్కడ సడన్ గా చనిపోయిన వాళ్ళ అమ్మ కనిపిస్తుంది అనమాట. ఈ అమ్మాయికి భయం వేసి హడావుడిగా లైబ్రరీకి వస్తుంది. అసలు చనిపోయిన వాళ్ళు కంటిన్యూస్ గా ఎందుకు కనిపిస్తారు అని చెప్పేసి దాని మీద రాసిన పుస్తకాన్ని చదువుతూ ఉంటుంది అనమాట. అక్కడికి కొంతమంది అమ్మాయిలు వస్తారు. వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా హీరో వాళ్ళ కూతురుని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. తన బ్యాగ్ లో ఉన్న సామాన్లు మొత్తం కిందేసేస్తారు. దాంతో హీరో వాళ్ళ కూతురు కోపం వచ్చేసి తల పట్టుకొని అద్దానికి కొడితే అద్దం పగిలిపోతుంది అనమాట. ఇంకేముంది, ఈ విషయం కాస్త హీరోకి తెలుస్తుంది. ఆ తర్వాత హీరో కూడా తన కూతురుని అడుగుతాడు అనమాట, కాదమ్మా ర్యాగింగ్ అనేది సర్వసాధారణం, ఏదో బ్యాగ్ లో సామాన్లు కింద పడేశారని చెప్పేసి నువ్వు వాళ్ళ తలను తీసుకెళ్లి అద్దానికి కొడితే వాళ్ళకి ఏదైనా అయితే అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ కూతురు బాధపడుతుంది. సర్లే అని చెప్పేసి నువ్వేం కంగారు పడుకు, నేను చూసుకుంటా అంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే అమ్మమ్మకు నువ్వు అంటే ఇష్టం లేదా అని చెప్పేసి అడుగుతుంది. అంటే హీరో వాళ్ళ అత్తగారికి హీరో అంటే ఇష్టం లేదా అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకు అలా అన్నవమ్మా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే అమ్మమ్మ నాతో ఇప్పుడు ఒక మాట చెప్తూ ఉండేది, మీ అమ్మ గనక మీ నాన్న మీట్ అవ్వకుండా ఉంటే ఈ పాటికి తను బతికుండేదని చెప్పేసి అంటూ ఉండేదని చెప్పి అంటంతో హీరోకి అర్థం అవుతుంది తన కూతురు జోకి నేనే కారణం అని చెప్పేసి అనుకుంటుంది ఆవిడ అని చెప్పేసి. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే తన కూతురు ఎప్పుడు చూసినా బాధగా ఉంటుందని చెప్పేసి తనని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఆవిడేమంటుందంటే చూడండి, పిల్లలు వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో వాళ్ళని చూసి పెరుగుతారు. ఒకవేళ ఇంతకు ముందు మీ భార్య ఇలాగే బిహేవ్ చేసిందని చెప్పేసి అంటంతో లేదండి తను చాలా కూల్ గా ఉంటుంది, అలాంటిదేం లేదని చెప్పేసి అంటంతో పోనీ మిమ్మల్ని చూసి వైలెంట్ గా బిహేవ్ చేస్తుందేమో అని చెప్పేసి అంటుంది. అలా కాదండి, నా భార్య చనిపోవడానికంటే ముందు నేను చాలా రోజులు అసలు ఇంట్లో లేను, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేవాడిని, పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంచెం బిజీగా ఉండేవాడిని అని చెప్పేసి అంటంతో ఏమోనండి ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరి ఇన్ఫ్లుయెన్స్ అనేది పిల్లల మీద ఉంటుంది కాబట్టి చూసుకోండి అని చెప్పి అంటంతో హీరోకి తన అత్తగారి మీద డౌట్ మొదలైపోతుంది. ఇదిలా ఉంటే 1984 లో ఉన్న అనాథాశ్రమాన్ని చూపిస్తారు. అందులో పనిచేసే సిగ్గిరిని చూపిస్తారు. తానేంటి ఇంతకు ముందు బెడ్ మీద ఉన్న లెటర్ చూసి షాక్ అయిపోయింది కదా, అందులోని షాడోని చూసి భయపడింది కదా, అదే విషయాన్ని ఆశ్రమాన్ని రన్ చేస్తున్న ఎలిన్కి చెప్తుంది అనమాట. ఎలిన్ ఏమంటుందంటే ఓకే మీ అమ్మకు కూడా సేమ్ ఇలాగే అనిపించేదంట, ఆవిడ ఎప్పుడూ చెప్తూ ఉండేది. సో దాంతో డాక్టర్లు ఏం చేశారు, పిచ్చి పట్టిందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు ఆవిడకి బిల్లు కట్టడానికి డబ్బులు లేక నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యావు, ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావా, నా కంటికి షాడో కనిపిస్తుంది ఎవరో ఉన్నారు అని చెప్పేసి అంటున్నావా అని చెప్పేసి అంటంతో సిగ్రికి కోపం వచ్చేస్తుంది అనమాట. చూడండి నన్ను ఏమైనా అనండి, ఎందుకంటే నేను మీ దగ్గర పని చేస్తున్నాను, కానీ మా అమ్మను మాత్రం ఏం అనొద్దు అని చెప్పేసి అంటంతో ఎలిన్ కి కోపం వచ్చేస్తుంది అనమాట. ఏంటి ఎంత కోపం వస్తుంది నీకు, సరే ఇదంతా పక్కన పెట్టు, నీకు అర్ధరాత్రి పూట బయట పనేంటి, అందులోనూ ఆశ్రమంలో ఉండేది పిల్లలు, మగ పిల్లలు, అయినా నువ్వెందుకు బయటకు వెళ్తున్నావు అసలు, ఇవన్నీ నాకు తెలిసిపోయాయని వీటన్నిటిని కవర్ చేయడానికి షాడో వచ్చింది లెటర్ వచ్చిందని చెప్పేసి కాకమ్మ కబుర్లు చెప్తున్నావు అని చెప్పేసి అంటంతో పాపం సిగ్రికి కూడా ఏం అర్థం కాదనమాట. ఆ తర్వాత అదే ఆశ్రమంలో ఈనర్ అని చెప్పేసి ఒక కుర్రాడితో తను ఎప్పుడు క్లోజ్ గా ఉంటుంది కదా, తనతో జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. ఈనర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడే ఉంటాడు. వాళ్ళిద్దరు ఏంటంటే ఇదంతా విన్న తర్వాత ఈ ఆశ్రమం అంతేను, ఎప్పుడు చూసినా అలాంటి జరుగుతూ ఉంటాయి, ఇంతకు ముందు ఇక్కడ పనిచేసిన అమ్మాయి కూడా ఏదో షాడో కనిపిస్తుందని, ఇక్కడ దయ్యం ఉందని చెప్పేసి వెళ్ళిపోయిందని చెప్పేసి అంటంతో సిగ్రికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ ఈనర్ గాడు ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. అదేంటంటే ఈ ఆశ్రమాన్ని రన్ చేసే ఎలిన్ అని చెప్పేసి ఒక లేడీ ఉంది కదా, ఆవిడికి చనిపోయిన పిల్లాడు పుట్టాడంట. వాడు చనిపోయిన తర్వాత తీసుకెళ్లి పూడ్చిపెట్టారంట. ఆ పిల్లాడు చనిపోయి పుట్టిన తర్వాత నుంచి ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి అంటంతో సిగ్రికి భయం మొదలవుతుంది. ఆ తర్వాత సిగ్రి ఏంటంటే ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్క రూమ్ ను క్లీన్ చేస్తున్నప్పుడు సడన్ గా ఒక రూమ్ లోకి వెళ్తుంది. ఆ రూమ్ ఎవరిదో కాదు, ఆశ్రమంలో అందరికన్నా పెద్దోడు ఒకడు ఉన్నాడు కదా గుమ్మి అని చెప్పేసి వాడిదనమాట. వాడి పేరు గుమ్మి. అందులోనూ వాడి ఐడి కార్డు చూసినప్పుడు ఈ అమ్మాయికి అర్థం అవుతుంది మనోడికి 18 అని చెప్పేసి. అంటే 18 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఏదో పని చేసుకుని బతకాలే కానీ అనాథాశ్రమంలో ఉండకూడదు. కానీ మనోడు మాత్రం వయసును దాచిపెట్టి ఎక్కడే ఉంటున్నాడని చెప్పేసి తన
తనకు అర్థమైపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం పనులన్నీ ముగించుకొని ప్రశాంతంగా పడుకుంటుంది. పడుకున్న తర్వాత సడన్ గా బయట ఎవరో తలుపులు కొడతారు. దాంతో తాను ఉలిక్కిపడి లెగిసి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. కట్ చేస్తే మరుసటి రోజు సిగ్రి ఏం చేస్తుందంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళ అమ్మకు కాల్ చేస్తుంది. కాల్ చేసిన తర్వాత అమ్మ నేనమ్మా నీ కూతురుని అని చెప్పేసి తన సమస్యలు మొత్తం చెప్పుకుంటుంది. కానీ సిగ్రి వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నా కూతురిని ఆ షాడో చంపేసింది. అందులోనూ నా కూతురుని అలర్ట్ చేయడానికి నేను అనాథాశ్రమానికి చాలా లెటర్స్ రాశాను. నా కూతురు చూసుకోలేదని చెప్పేసి అంటుంది. దాంతో సిగ్రికి అర్థం అవుతుంది వాళ్ళ అమ్మ చాలా లెటర్లు రాసిందని, కానీ ఒక్క లెటర్ కూడా తనకి రాలేదు. దాంతో సిగ్రికి డౌట్ వచ్చేస్తుంది. ఎవడు ఇదంతా చేస్తుంది, నాకు వచ్చిన లెటర్ల మొత్తాన్ని నాకు రాకుండా చేస్తుంది ఎవడు అని చెప్పేసి తానేంటంటే ఆ లెటర్ బాక్స్ ని గమనిస్తూ ఉంటుంది అనమాట. సడన్ గా అక్కడికి ఈనర్ గాడు వస్తాడు. వాడేం చేస్తాడంటే లెటర్ బాక్స్ లో ఉన్న లెటర్స్ మొత్తాన్ని తీసుకెళ్తూ ఉంటాడు. దాంతో సిగ్రి కోపం వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇక్కడున్న లెటర్స్ తో నీకేంట్రా పని అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో వాడు కూడా భయపడి ఏం లేదక్క నువ్వేం కంగారు పడ మాకు ఎల్లినుంది కదా ఇక్కడికి ఏవైతే లెటర్స్ వస్తాయో అవన్నీ తనకు తీసుకొచ్చి ఇమ్మంది అందుకని ఇస్తున్నానని చెప్పేసి అంటంతో సిగ్రికి అర్థమైపోతుంది దీని అంతటి కారణం ఆవిడే అని చెప్పేసి. ఆ తర్వాత సిగ్రి ఈనర్ తో ఏమంటుందంటే చూడు నువ్వు ఆవిడకి లెటర్లు ఇస్తావు కదా ఆ లెటర్లు తాను ఎక్కడ పెడుతుందో చూడని చెప్పేసి అంటంతో ఆ కుర్రాడు కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఈ కుర్రాడు ఏం చేస్తాడంటే ఎలిన్ కి లెటర్స్ ఇచ్చిన తర్వాత ఈవిడ ఏం చేస్తుందని చెప్పి చూస్తే ఆవిడేంటంటే లెటర్స్ మొత్తం తీస్తుంది. ఆ తర్వాత ఎవరు లేరని చెప్పేసి చూసి కత్తెర తీసుకొని తనను తానే గాయపరుచుకుంటుంది. ఆ చూసిన తర్వాత ఈనర్ గాడికి మైండ్ బ్లాక్ అయిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. కట్ చేస్తే మరోవైపు సిగ్రిని చూపిస్తారు. తానేంటంటే ఆశ్రమం దగ్గర ఒక ప్లేస్ లో ఒంటరిగా కూర్చుంటుంది అనమాట. అక్కడికి గుమ్మి వస్తాడు. ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని చెప్పేసి అంటంతో ఏం లేదని చెప్పేసి అంటుంది. అదే సమయంలో సిగ్రి కూడా తన మనసులో బాగా చెప్పుకుంటుంది. ఏంటో నాకేం అర్థం కావట్లేదు, మా అమ్మకి మానసికంగా బాగాలేదు, తనకు కూడా ఇంతకు ముందు ఏదో ఆత్మ కనిపిస్తుంది షాడో కనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉండేది. సో దానివల్ల తను ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఉంది. ఇంతకు ముందు కూడా మా అమ్మ వాళ్ళ అమ్మ అంటే మా అమ్మమ్మ కూడా ఇలాగే ఉండేది. సో తాను కూడా చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు మళ్ళీ నాకు షాడోస్ కనిపిస్తూ ఉన్నాయి, నాకేం అర్థం కావట్లేదు, నా జీవితం ఎటుపోతుందని చెప్పేసి అంటంతో ఈ గుమ్మిగడు మాత్రం సిగ్రికి ధైర్యం చెప్తాడు. నువ్వేం కంగారు పడుకు, నీకు అంతా మంచి జరుగుతుంది, నేను ఉన్నాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో సిగ్రి ఏం చేస్తుందంటే గుమ్మిని అడుగుతుంది అనమాట, నువ్వేంటి ఏజ్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉంటున్నావు, నీకు 18 సంవత్సరాలు దాటే కదా అని చెప్పేసి అంటంతో గుమ్మి కూడా అవును అంటాడు. జరిగింది మొత్తం చెప్తాడు. ఈ గుమ్మి వాళ్ళ అమ్మ ఏంటంటే తను పుట్టిన తర్వాత చనిపోయింది అనమాట. అందులోను గుమ్మి వాళ్ళ నాన్న ఏంటంటే నువ్వు పుట్టిన తర్వాత నా భార్య చనిపోయింది, నువ్వు దుర్మార్గుడు అని చెప్పేసి మా నాన్న టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. అదే సమయంలో గుమ్మి ఏం చేశాడంటే ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని పారిపోయాడంట. కాకపోతే వాళ్ళ నాన్న పట్టుకొని తనను చితకబాది తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో పడేశాడు అనమాట. అదే సంగతి. అందులో తనకి ఏజ్ ఎక్కువైందని చెప్పి తెలిసిందనుకోండి మనోడిని అక్కడి నుంచి పిల్లల జైలుకు పంపిస్తారని చెప్పేసి ఏమి తెలియని అమాయకుల్లాగా వయసు పెద్దదైనా సరే ఇక్కడే ఉంటున్నానని చెప్పేసి సిగ్రికి జరిగింది చెప్తాడనమాట. ఆ తర్వాత ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు, ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు చెప్పుకుంటారు, అంతేకాకుండా రొమాన్స్ చేస్తారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరో వాళ్ళ కూతురు ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటుంది అనమాట. అందులోనూ వాళ్ళ అమ్మమ్మతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మ కూడా ఏంటంటే కాదమ్మా ఆ రోజు మీ అమ్మ పైనుంచి దూకి చనిపోయింది కదా, అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పమ్మా అని చెప్పేసి అడుగుతుంది. కాకపోతే హీరో వాళ్ళ కూతురు మాత్రం అక్కడి నుంచి హడావుడిగా కిందకు వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కూడా తన కూతురుని తీసుకెళ్దామని చెప్పేసి వస్తాడు. వెళ్ళి తాను కారులో కూర్చుంటుంది. అదే సమయంలో హీరో వాళ్ళ అత్తగారు వచ్చేసి నీ కూతురు డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది కదా, తను ఏ డ్రాయింగ్ వేసిందో చూడని చెప్పేసి అంటంతో హీరో కూడా ఆ డ్రాయింగ్స్ తీసుకుంటాడు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే తానే స్టన్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే ఫస్ట్ పేపర్ లో వాళ్ళ అమ్మ డ్రాయింగ్ వేస్తుంది, ఆ తర్వాత వాళ్ళ అమ్మ దెయ్యంలా మారిపోయిన డ్రాయింగ్ వేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఏంటి బిల్డింగ్ నుంచి దూకి చనిపోయింది కదా, ఆ చనిపోయినప్పుడు ఎవరో ఒక అతను కింద నుంచి చూస్తున్నట్టు డ్రాయింగ్ వేస్తుంది. అంతేకాకుండా ఆ నుంచున్న అతను అచ్చు హీరోలా ఉంటాడు అనమాట. తను అచ్చు నాలాగా డ్రాయింగ్ వేసిందని చెప్పేసి తను షాక్ అయిపోతాడు. ఆ తర్వాత చేసేదేం లేక తన కూతురుని తీసుకుని మళ్ళీ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ కూడా హీరో వాళ్ళ కూతురుని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. ఆ అమ్మాయి కూడా సమాధానం చెప్తుంది. అప్పుడప్పుడు నాకు కళలు వస్తున్నాయి, ఆ కళలు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి, ఒక్కోసారి అయితే నాకు నిద్ర కూడా పట్టట్లేదని చెప్పేసి ఆ అమ్మాయి జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత సైకియాట్రిక్ డాక్టర్ ఏమంటుందంటే చూడు ఈ స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకొని మీ అమ్మాయికి హాఫ్ టాబ్లెట్లు వేయి ప్రశాంతంగా నిద్రపోతుంది. అందులోను ఆ బిల్డింగ్ ఎదురుగా నీ ఫోటోని డ్రాయింగ్ గీసిందంటే మొత్తానికి నీ గురించి నీ కూతురికి ఏదో తెలిసినట్టుంది, అదేదో కొంచెం ఎంక్వైరీ చెయ్యి, నువ్వు ఇలాగే వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా నీ కూతురు హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది చూసుకో అని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన కూతురుని తీసుకుని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర హీరో వాళ్ళ కూతురు ఏంటంటే కోపడుతుంది అనమాట. కాదు నాన్న ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను వేసిన డ్రాయింగులు మొత్తం చూపించావు, అసలు నా గురించి ఆవిడకి ఎందుకు చెప్పావని చెప్పేసి అంటంతో తానేమంటాడంటే కాదమ్మా నీ గురించి తెలుసుకోవాలి కదా, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పాలి కదా అని చెప్పేసి అంటంతో వెంటనే హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే
లేకపోతే అమ్మాయి నయం నాన్న నీకన్నా తను చాలా చక్కగా డీల్ చేసేదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో ఏమనుకుంటాడంటే ఇప్పుడు తనకు తల్లి లేదు కాబట్టి ఇబ్బంది పడుతుందని చెప్పేసి తన గర్ల్ ఫ్రెండ్ తనకు పరిచయం చేద్దాము, తనని అమ్మగా యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పేసి తన దగ్గరికి తీసుకెళ్తాడు. క్యాజువల్ గా మాట్లాడుకుంటారు. అందులో హీరోకి సడన్ గా ఒక డౌట్ వస్తుంది అనమాట. బేసికల్ గా హీరో ఏంటంటే మందు తాగితే ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు మొత్తం తనకి గుర్తుండదు మరుసటి రోజు. అందులో తన కూతురు ఏంటి, తన భార్య చనిపోయిన రోజు తాను అక్కడే ఉన్నట్లు డ్రాయింగ్ వేసింది కదా, ఒకవేళ తన భార్య చనిపోయిన రోజు తను అక్కడే ఉన్నాడేమో అని చెప్పేసి ఇప్పుడు హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అడుగుతాడనమాట. ఆ రోజు నేను బాగా తాగాను కదా, అంటే నా భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రోజు నేను ఎక్కడి నుంచి ఏ టైంకి ఇంటికి వెళ్ళాను, అసలు నేను ఇంటికి వెళ్ళానా లేదా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమంటుందంటే నాకేం తెలుసు, నేనే ఫుల్ గా తాగి పడుకున్నానని చెప్పేసి అంటంతో హీరో ఆలోచిస్తూ ఉంటాడు ఎక్కడ ఉన్నాను నేను అప్పుడు అని చెప్పేసి. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఇంతకు ముందు సిగ్రి ఏం చెప్పింది ఇన్నర్కి, ఎలిన్ ఎక్కడైతే లెటర్స్ పెడుతుందో ఆ ప్లేస్ కనుక్కో అని చెప్పింది కదా. దాంతో మనోడు కూడా ప్లేస్ కనుక్కుంటాడు. ఆ తర్వాత సిగ్రి ఇన్నర్ ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సిగ్రి ఇన్నర్ తో ఏమంటుందంటే నువ్వు వెళ్ళి లెటర్స్ తీసుకుని రా దొంగతనంగా అని చెప్పేసి అంటంతో ఈనర్ ఏమంటాడంటే చూడు కన్న కొడుకునే చంపేసింది ఆవిడ, అలాంటి ఆవిడ దగ్గరికి దొంగతనంగా వెళ్ళి లెటర్స్ తీసుకుని రమ్మంటావు అని చెప్పేసి అంటంతో సిగ్రి ఆలోచిస్తుంది, ఏ కన్న కొడుకుని చంపేయడం ఏంటి, పుట్టేటప్పుడే తన కడుపులో పెళ్ళాడు చనిపోయి పుట్టాడు కదా అని చెప్పేసి అంటంతో లేదు లేదు నేను చూశాను, ఎలిన్ తన కొడుకును పూడ్చిపెట్టేటప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, అందులోను ఎలిన్ వాళ్ళ భర్త ఏంటంటే దగ్గరుండి మరి ఆ సౌండ్ ఆగిపోయేంత వరకు అక్కడే ఉన్నాడని చెప్పి అనడంతో పాపం సిగ్రీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరో ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఆశ్రమంలో చనిపోయిన ఇద్దరు పిల్లల కేసు తీసుకున్నాడు కదా, దాన్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇంతకు ముందు అంటే 1984 సంవత్సరంలో ఆశ్రమంలో ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వెళ్ళి అతన్ని మీట్ అవుతాడు అనమాట. మీట్ అయిన తర్వాత అతను కూడా జరిగింది చెప్తాడు, అవును ఇద్దరు చనిపోయారు, అందులో ఒక అతను ఎవరో కాదు గుమ్మి అని చెప్పేసి అంటాడు. సిగ్గిరితో బాగా రిలేటివ్ ఉంటాడు కదా గుమ్మి అతనే అనమాట. అంతేకాకుండా ఆ గుమ్మి అనేవాడు అనాథాశ్రమంలో పనిచేసే లేడీతో కొంచెం రిలేషన్ గా ఉండేవాడు, ఆవిడ పేరు నాకు గుర్తు రావట్లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ ఆశ్రమాన్ని రన్ చేసిన ఆ లేడీ ఎలిన్ ఉంది కదా, ఆవిడ ఏంటంటే ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఉంది, కావాలంటే వెళ్ళి కలువు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి హాస్పిటల్ పేరు తెలుసుకుంటాడు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తాడు. కాకపోతే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మీడియా వాళ్ళు ఉంటారు. సర్లే మంచి సమయం కాదని చెప్పేసి అక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత 1984లో ఏదైతే అనాథాశ్రమంలో పిల్లలు చనిపోయారో అక్కడికి హీరో ఇప్పుడు వెళ్తాడు. అంతేకాకుండా ఎలిన్ ఏ రూమ్ లో అయితే లెటర్స్ దాచిపెడుతుందో ఆ రూమ్ లోకి వెళ్తాడు. అందులోనూ 1984లో సిగ్రి కూడా ఎగ్జాక్ట్లీ అదే రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరో ఆ లెటర్స్ చూస్తూ ఉంటాడు, సిగ్రి లెటర్స్ చూస్తూ ఉంటుంది. హీరో ఏదో లెటర్ చూసి షాక్ అయిపోతాడు. మరోవైపు సిగ్రి కూడా లెటర్ చూస్తున్నప్పుడు సడన్ గా గుమ్మికి వచ్చిన ఒక లెటర్ ఉంటుంది అనమాట. అందులో ఎవరో ఇలా రాస్తారు, చూడు జరిగింది ఏదో జరిగిపోయింది, ఐరన్ కాలగినంత మాత్రాన మీ ఇద్దరి జీవితాలు పోవాల్సిన అవసరం లేదు, మరి ముఖ్యంగా ఇక్కడ ఈ విషయం నువ్వు అక్కడ ఎవరికి చెప్పవు అని చెప్పేసి నేను అనుకుంటున్నానని చెప్పేసి ఎవరు లెటర్ రాస్తారనమాట. దాంతో ఈ అమ్మాయికి ఏంటంటే ఇంతకీ ఐరన్ ఎవరు అని చెప్పేసి డౌట్ వచ్చేస్తుంది. సర్లే మనకెందుకు తర్వాత చూసుకుందాం అని చెప్పేసి తన అమ్మ తనకి రాసిన లెటర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి చూస్తున్నప్పుడు సడన్ గా వాళ్ళ అమ్మ తనకు లెటర్ రాయలేదు, ఒక ఆడియో క్యాసెట్ పంపించిందని చెప్పేసి అర్థమైపోతుంది. ఆ క్యాసెట్ తీసుకుంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే అక్కడ ఉన్న లెటర్స్ ఆ తర్వాత ఫొటోస్ అన్ని చెక్ చేస్తున్నప్పుడు సడన్ గా వెనకాల చల్లటి గాలి వస్తుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. ఇదిలో ఉంటే మరోవైపు సిగ్గిరిని చూపిస్తారు. సిగ్గిరి ఏం చేస్తుందంటే ఆ క్యాసెట్ ని ప్లే చేస్తుంది. అందులో వాళ్ళ అమ్మగారు ఇలా మాట్లాడతారనమాట, చూడమ్మా హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత నాకు అంతా నయం అయిపోయింది, టాబ్లెట్లు బాగా పనిచేస్తున్నాయి, నాకు ఎప్పుడు కనిపించే ఆ నల్లటి షాడో కూడా కనిపించట్లేదు, కాకపోతే నాకున్న ఒకే ఒక్క భయం ఏంటంటే ఒకవేళ ఆ షాడో నీ దగ్గరికి వస్తుందేమో, కొంచెం జాగ్రత్త అని చెప్పేసి అంటంతో ఈ అమ్మాయి కూడా చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా వెనకాల సడన్ గా షాడో వస్తుంది అనమాట. దాంతో ఈ అమ్మాయి భయపడిపోతుంది. భయంతో బయటకు వచ్చి చూస్తే అక్కడ గుమ్మి ఉంటాడు. ఒరే ఇన్ని రోజులు భయపెట్టింది నువ్వు అని చెప్పేసి అంటంతో చూడమ్మా తల్లి నాకేం తెలియదు, నిన్ను భయపెట్టాల్సిన అవసరం నాకే ఉందని చెప్పేసి అంటాడు. దాంతో సిగ్రీకి ఏంటంటే ఏం చెల్లో తెలియక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరో ఏంటంటే ఆ ఆశ్రమం నుంచి అక్కడ ఉన్న లెటర్స్ మొత్తం తీసుకొస్తాడు అనమాట. వచ్చిన తర్వాత చదువుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరో వాళ్ళ కూతురు వస్తుంది. వచ్చిన తర్వాత తానేమంటుందంటే నాన్న అమ్మకి నేనంటే చాలా కోపం కదా, తనకు నేను మన్నించమని చెప్పేసి ఒక లెటర్ రాస్తాను, అప్పుడన్నా నన్ను మన్నిస్తున్నా అని చెప్పేసి అంటంతో రాయమ్మా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ కూతురు కూడా లెటర్ రాస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు హీరో వాళ్ళ భార్య చనిపోయింది కదా, అందుకని హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే రాసిన ఆ లెటర్ ని తగలబెట్టేస్తుంది. అంటే ఇప్పుడు ఆ లెటర్ పైన వాళ్ళ అమ్మ చదువుతుందని చెప్పేసి నమ్మకం అనమాట, అందుకని తగలబెట్టింది. ఆ తర్వాత హీరో ఏంటంటే కాదమ్మా ఆ రోజు మీ అమ్మ పైనుంచి కిందకు దూకి చనిపోయింది కదా, ఆ రోజు
మన ఇంటికి ఎవరైనా వచ్చారా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే ఏమైంది నీకు, సేమ్ ఇదే క్వశ్చన్ నా అమ్మమ్మ కూడా అడిగిందని చెప్పేసి అంటంతో లేదమ్మా ఆ రోజు నేను లేను కదా, ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా చెప్తుందనమాట. నేను ఆ రోజు నిద్రపోతున్నాను నాన్న, నాకైతే ఏం తెలియదు, పెద్దగా సౌండ్ వచ్చింది ఏంటని చూస్తే అమ్మ చనిపోయిందని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కాకపోతే హీరో నోటీస్ చేసిన విషయం ఏంటంటే వాళ్ళ అత్తగారు కూడా ఇదే విషయాన్ని తన కూతుర్ని అడిగిందని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే 1984లో ఉన్న ఎలిని చూపిస్తారు. బేసికల్ గా ఆవిడ దగ్గర ఉన్న లెటర్స్ మొత్తం సిగ్రీ తీసేసుకుంది కదా, దాంతో ఈ లెటర్ మొత్తం మిస్ అయిపోయాయి అంటే ఖచ్చితంగా దీనికి కారణం ఈనర్ గాడే అని చెప్పేసి ఎలిన్కి అర్థమైపోతుంది. ఎందుకంటే లెటర్స్ తీసుకొచ్చేదే వాడు కదా, సో ఈ పోటానికి కూడా కారణం వాడే అని చెప్పేసి వాడిని పట్టుకొని పిచ్చి కొట్టుడు కొట్టి వాడిని ఒక డార్క్ రూమ్ లో పడేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత సిగ్రీ ఏం చేస్తుందంటే హడావుడిగా పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి వస్తుంది అనమాట. చూస్తే ఆవిడ ఉండదు, ఆవిడ భర్త ఉంటాడు. ఆవిడ భర్తతో మాట్లాడదాం అని చెప్పి సిగ్రీ అనుకుంటుంది. కాకపోతే వాడు మాత్రం ఈ అమ్మాయి మీద చేసి మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఎలిన్ వస్తుంది. ఏమైంది ఇక్కడ అని చెప్పేసి అంటంతో లెటర్స్ ఈ అమ్మాయి తీసిందంట అని చెప్పేసి అంటాడు. అందులోను ఏంటమ్మా అని చెప్పేసి అంటంతో అవును అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా సిగ్రీ ఏమంటుందంటే నేను గర్భవతిని అని చెప్పేసి అంటంతో ఎలిన్ ఏమంటుందంటే నువ్వు ప్రతిసారి బయటకు వస్తున్నప్పుడే నేను అనుకున్నాను ఎవడో ఒకటితో రిలేషన్ పెట్టుకుంటామని, సో ఏదైనా సరే జరిగింది జరిగిపోయింది, పుట్టే పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉండని చెప్పేసి అంటంతో చూడమ్మా నేను ఇక్కడ ఉండను, ఎందుకంటే మీకు పుట్టిన పిల్లగాడిని మీరు చంపేశారు, ఇక నా కడుపులో పెరుగుతున్న పిల్లగాడిని మీరు చంపకుండా ఉంటారని చెప్పేసి నాకు నమ్మకం లేదని చెప్పేసి సిగ్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఎలిన్ ఏం చేస్తున్నాడు తన భర్తను అడుగుతుంది అనమాట, ఏంటి మన బాబు ప్రాణాలతో ఉన్నాడా, ప్రాణాలతో ఉన్నవాడిని మనం చంపామని చెప్పేసి అంటంతో ఎలిన్ వాళ్ళ భర్త ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఇప్పుడు ఎలిన్ ఉంది కదా, ఆవిడ మెంటల్ హాస్పిటల్లో ఉంది కదా, ఆవిడ మీట్ అవుతాడు అనమాట. వెళ్ళిన తర్వాత చూడండి మీ ఆశ్రమంలో 2 పిల్లలు చనిపోయారు కదా, ఎలా చనిపోయారు అని చెప్పేసి అంటంతో అక్కడ పనిచేసే అమ్మాయి దీనంతటి కారణం అని చెప్పేసి అంటుంది. అవునా, ఆ అమ్మాయి పేరేంటని చెప్పి అడిగితే నేను చెప్పను అని చెప్పేసి అంటుంది. ఆ అమ్మాయి పేరు అడిగితే చెప్పరు కానీ ఆ అమ్మాయి హత్యలు చేసిందని చెప్పి అంటారా మీరు అని చెప్పేసి అంటంతో ఎలిన్ కూడా సైలెంట్ గా ఉంటుంది. అందులోని హీరో ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత బెడ్ మీద తాళం పెడతాడు అనమాట. ఆ తాళం తీసుకొని ఎలిన్ ఏం చేస్తుందంటే 1984లో ఎలాగైతే కత్తెర తీసుకొని తనని తాను గాయపరుచుకుందో అలాగే ఇప్పుడు కూడా గాయపరుచుకుంటూ ఉంటుంది. దాంతో హీరో స్టన్ అయిపోతాడు. అంతేకాకుండా నర్స్ కూడా అక్కడికి వస్తుంది. బట్ వచ్చిన తర్వాత ఆవిడ్ని ఆపుతుంది. అదే సమయంలో ఎలిన్ కూడా ఆశ్రమంలో పనిచేసిన ఆ లేడీ పేరు అంటే సిగ్రీ పేరు చెప్తుంది అనమాట. దాంతో ఇంకేముంది హీరో పేరు పెట్టేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. కట్ చేస్తే మరోవైపు 1984లో ఉన్న సిగ్రీని చూపిస్తారు. తానేంటంటే ఎలిన్ తో గొడవపడి నేను వెళ్ళిపోతానని చెప్పేసి వచ్చింది కదా, వచ్చిన తర్వాత బట్టలన్నీ చదువుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి గుమ్మి వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని చెప్పి అడిగితే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనే విషయం పక్కన పెడితే నీకు వచ్చిన కొన్ని లెటర్స్ చూశాను నేను, అందులో ఐరిన్ అని చెప్పేసి ఒక అమ్మాయి పేరు రాస్తుంది, ఆ అమ్మాయి ఎవరు అని చెప్పేసి అడుగుతుంది. దాంతో మనోడు కూడా జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. బేసికల్ గా వీడు ఏం చెప్పాడు, వాళ్ళ అమ్మగారు చనిపోయారు, అందులోను తను పుట్టిన తర్వాత అని చెప్పాను కదా, అదంతా అబద్ధము, అందులోను ఐరిన్ అనే ఒక అమ్మాయితో మనోడు రిలేషన్ లో ఉన్నాడు, అందులోను చాలా చిన్న వయసులో తానేంటంటే గర్భవతి అయింది. ఆ గర్భాన్ని తీపించుకునే ప్రాసెస్ లో ఆ అమ్మాయి అనుకోకుండా చనిపోయింది. దానికి గాను మనోని ఇక్కడ ఆశ్రమంలో పడేశారు. అది సంగతి అని చెప్పంటంతో పాపం సిగ్రీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నీలాంటి ఎదవతో నేను రోజు మాట్లాడుతుందని చెప్పేసి తను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరో ఏంటంటే ఆశ్రమంలో పనిచేసి సిగ్రీ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. ఆ సిగ్రీ ఎవరో కాదు, హీరో వాళ్ళ అత్తయ్య. అందులో ఇప్పుడు ఆవిడ ఎక్కడుందంటే హీరో వాళ్ళ భార్య ఎక్కడైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయిందో అక్కడ ఉంది. ఎందుకంటే సిగ్రీ వాళ్ళ కూతురే కదా హీరో వాళ్ళ భార్య, తను అక్కడ ఉంచో చూస్తూ ఉంటుంది అనమాట తన కూతురు ఎలా చనిపోయింది అని చెప్పేసి. అంతేకాకుండా హీరో కూడా మొత్తం తెలిసిపోయింది కదా, తాను డైరెక్ట్ గా అడుగుతాడు అనమాట, చూడు ఆ గుమ్మిగాడితో రిలేషన్ లో ఉండటం వల్ల నా భార్య నీకు పుట్టింది, అందులో నా భార్యకి రీసెంట్ గా ఆ గుమ్మిగాడు గురించి తెలియటం వల్ల, మరీ ముఖ్యంగా గుమ్మిగాడు 1984లోనే చనిపోయాడని చెప్పేసి తెలియటం వల్ల నువ్వే నీ కూతుర్ని చంపేసావు కదా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అత్తయ్య ఏమంటుందంటే నువ్వు పోలీస్ అయినంత మాత్రాన అనుకున్న ప్రతిదీ నిజం అవుదని చెప్పేసి ఆవిడ చెప్తుంది అనమాట అసలు ఏం జరిగిందో. కట్ చేస్తే కాదు ఇప్పుడు 1984 సంవత్సరంలో ఓపెన్ అవుతుంది. అందులోను ఎలిన్ వాళ్ళ భర్త ఏంటంటే ఈ సిగ్రీ దగ్గరకు వచ్చి తానేమంటాడంటే ఏంటమ్మా అలా చెప్పావు, నాకు పుట్టిన కొడుకు ప్రాణాలతో ఉన్నాడనే కానీ వాడి కాళ్ళు చేతులు బ్రెయిన్ ఏం పనిచేయట్లేదు, అలాంటి పెరిగి పెద్ద అయితే వాడే ఇబ్బంది పడతాడని చెప్పేసి వాడిని బతికుండగానే పూడ్చిపెట్టేశాను నేను, వాడు బతుకున్నంత కాలం నా భార్య బాధపడుతూనే ఉంటుంది, ఈ విషయం నా భార్యకి తెలియటం వల్ల నా భార్య ఎంత బాధపడుతుందో, సర్లే మొత్తానికి నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, నేను డ్రాప్ చేస్తాను, ఈ టైంలో నువ్వు ఒక్కదాన్ని వెళ్ళటం కరెక్ట్ కాదని చెప్పేసి అంటంతో సిగ్రీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది వెళ్ళాలా వద్దా అని చెప్పేసి. అందులోను
వీడితో అస్సలు వెళ్ళకూడదని చెప్పేసి నిర్ణయించుకొని తను ఏం చేస్తుందంటే ఎలిన్ ఏం చేసింది, ఈ నరిని రూమ్ లో దాచిపెట్టింది కదా, వాడిని విడిపించుకొని తీసుకొచ్చి కారులో దాక్కోమంటుంది. అదే కారులో లోపల గుమ్మి ఉంటాడు అనమాట. బేసికల్ గా ఈ అమ్మాయి ఏంటంటే ఒక్కతే తప్పించుకొని పోదాం అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. వెళ్ళేటప్పుడు ఈ నరిని తీసుకుని వెళ్దాం అనుకుంటుంది. ఈ నరిని కారులో కూర్చోబెట్టి నువ్వేం కంగారు పడుకు నేను వచ్చేస్తానని చెప్పేసి తను కారు డోరు వేసి లోపలికి వెళ్ళిపోతుంది. అందులోనూ అదే కారులో గుమ్మి ఉన్నాడు కదా, వాడేంటంటే సిగ్రీకి తెలియకుండా సైలెంట్ గా వచ్చి కారులో కూర్చున్నాడు. మాకు తను వచ్చిన తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఈ ఆశ్రమంలో ఉండటం వాడికి కూడా ఇష్టం లేదనమాట. ఆ తర్వాత సిగ్రీ ఏం చేస్తుందంటే కారు స్టార్ట్ చేస్తుంది. అంతేకాకుండా బట్టలు తెచ్చుకుందాం అని చెప్పేసి పైకి వెళ్తుంది. బట్ కారు స్టార్ట్ అయిన తర్వాత ఆ షాడో వచ్చేసి కారు పొగ గొట్టంలో క్లాత్ ని పెడుతుంది. దాంతో పొగ ఏమవుతుంది, కారు లోపలికి వెళ్ళిపోతుంది కదా, మెల్లగా కారు లోపలికి పొగ వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు సిగ్రీ ఏం చేస్తుందంటే సరే పాపం అనవసరంగా ఎలిన్ని ఇబ్బంది పెట్టాము, తన కొడుకు గురించి తనకు చెప్పాము, సారీ చెప్దామని చెప్పేసి తన రూమ్ లోకి వెళ్ళి చూస్తే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఇన్ని రోజులు సిగ్రీ దగ్గరకు వచ్చి తలుపు కొట్టింది, ఆ తర్వాత షాడో రూపంలో వచ్చి తన ముందు వెళ్ళిపోయింది. మరీ ముఖ్యంగా తనకి లెటర్ రాసింది ఎవరో కాదు, ఈ ఎలిన్నే. అందులోనూ ఈ సిగ్రీని మాత్రమే కాదు, ఇంతకు ముందు ఎవరెవరైతే ఆశ్రమంలో పనికొచ్చారో వాళ్ళందరినీ ఇలాగే బెదిరించింది. ఎందుకంటే ఎలిన్ వాళ్ళ భర్త ప్లే బాయ్ అనమాట. కాకపోతే వాళ్ళందరూ ఏంటంటే గర్భవతి అవ్వకముందే ఈ ఆశ్రమం మొదలుపెట్టి పారిపోయారు. కానీ సిగ్రీ మాత్రం ఇక్కడే ఉండి తాను గర్భవతి అయ్యింది. దాంతో ఎలిన్ ఏమంటుందంటే సరే గర్భవతి అయితే గర్భవతి అయ్యావు, అందులోనూ నా భర్త వల్ల గర్భవతి అయ్యావు కాబట్టి నీ కడుపులో ఉన్న బిడ్డని నేను పెంచుకుంటాను, నాకు ఇచ్చేసేయని చెప్పేసి అంటుంది. దాంతో సిగ్రీ ఏమంటుందంటే చూడమ్మా, నేను గర్భవతి అయింది నీ భర్త వల్ల కాదమ్మా, ఆ గుమ్మిగడు వల్ల అయ్యాను. నిజం చెప్పాలంటే నీ భర్త నేను దూరం నుంచి చూసుకోవడం తప్ప ఈ రోజు కలుసుకోలేదు, ఆ ఉద్దేశం కూడా నాకు లేదని చెప్పేసి అంటంతో ఎలిన్ మాత్రం సిగ్రీ చెప్పేది అస్సలు నమ్మదు. అంతేకాకుండా నిజం చెప్పని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఎలిన్ ఏమంటుందంటే చూడు, నువ్వు కారులో తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావు కదా, నువ్వు కారు ఎక్కి డోర్ వేసుకున్న తర్వాత కారు నుంచి బయటకు రాకుండా ఉండేలాగా లాక్ చేసి అందులోనూ పొగ గొట్టంలో క్లాత్ పెట్టాను నేను, నువ్వు గనక ఈ పాటికి కారు ఎక్కి ఉంటే లోపల పొగకి చచ్చిపోయేదాను అని చెప్పేసి అంటంతో సిగ్రీకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే లోపల ఈనర్ ఉన్నాడు కదా, అందుకని తాను పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ తీస్తే ఈనర్ చనిపోతాడు. అంతేకాకుండా ఈనర్ తో పాటు గుమ్మి కూడా చనిపోతాడు. దాంతో సిగ్రీ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇలాగ వాళ్ళిద్దరు చనిపోయారని చెప్పేసి ప్రజెంట్ లో హీరోకి వాళ్ళ అత్తగారు చెప్తుంది, అంటే సిగ్రీ చెప్తుంది. అంతేకాకుండా గుమ్మికి నాకు పుట్టిన అమ్మాయి, అలాంటి అమ్మాయిని ఎందుకు చంపుకుంటాను, ఇంకా ముఖ్యంగా నీ భార్య అంటే నా కూతురు చనిపోయే 2 నిమిషాల ముందు నేను గనక ఫ్లాట్ కి వస్తే ఎలాగోలా నా కూతురు నేను కాపాడుకునేదాన్ని, కాకపోతే 2 నిమిషాలు లేటుకు వచ్చాను, ఏది ఏమైనా సరే ఇప్పటికైనా సరే మీ ఇంటికి వెళ్ళి ఆలోచించు నీ భార్య ఎలా చనిపోయిందో అని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత బాగా ఆలోచిస్తున్నప్పుడు తనకు విషయం స్ట్రైక్ అవుతుంది అనమాట. అదేంటంటే ఇంతకు ముందు తన కూతురు చనిపోయిన తన భార్యకి లెటర్ రాస్తానని చెప్పేసి రాసింది కదా, ఆ బుక్ తీసుకుంటాడు. కాకపోతే పేజీలు ఏంటి తీసుకొని తగలబెట్టింది కదా, కానీ ఒత్తు పెట్టి రాయటం వల్ల కింద ప్రింట్స్ పడతాయి కదా, దాని మీద పెన్సిల్ పెట్టి లైట్ గా రబ్ చేస్తే తన కూతురు అందులో ఏం రాసిందో తనకు అర్థమైపోతుంది. కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అవుతుంది. కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అంటే ఆ రోజు ఏం జరిగిందో చూపిస్తారనమాట. బేసికల్ గా హీరో ఏంటంటే అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాడు, బాగా తాగి ఉన్నాడు. వచ్చిన తర్వాత నుంచొని చూస్తూ ఉన్నాడు. అందులోని హీరో వాళ్ళ కూతురు ఏంటంటే హీరో వాళ్ళ భార్య దగ్గరకు వచ్చి అమ్మా నాన్న వచ్చాడమ్మా అని చెప్పేసి అంటంతో మీ నాన్న ఆదివారం పూట తానెందుకు వస్తాడు అని చెప్పేసి అంటుంది. లేదమ్మా నిజంగానే వచ్చాడని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ భార్య మాత్రం నువ్వు అన్ని పిచ్చి పిచ్చి మాటలు చెప్పు, మాకు వెళ్ళి పని చూసుకో అని చెప్పేసి అంటుంది. కానీ హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, నేను డాడీతో వెళ్ళిపోతానని చెప్పేసి అంటుంది. దాంతో హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే వెళ్ళు నేను కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వదిలి పెడతాడని చెప్పేసి అంటుంది. ఇలా కాదని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే బాటిల్ తీసుకొచ్చి బాల్కనీలో పగల కొడుతుంది. ఏంటి నువ్వు చేసే పని అని చెప్పేసి హీరో వాళ్ళ భార్య బాల్కనీ దగ్గరకు వస్తుంది. అందులోనూ హీరోను కూడా చూద్దాము అని చెప్పేసి. కానీ సడన్ గా హీరో వాళ్ళ కూతురు వచ్చేసి హీరో వాళ్ళ భార్యని పైనుంచి నెట్టేస్తుంది. దాంతో ఆవిడ పైనుంచి కింద పడి చనిపోయింది అనమాట. కథ ప్రజెంట్ కి వస్తుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోకి మెంటల్ ఎక్కిపోతుంది. అంటే తన భార్యని చంపింది తన కూతురేనా అని చెప్పేసి. అందులోను హీరో ఏంటి ఆ లెటర్ లో రాసింది కింద పెన్సిల్ తో స్క్రాచ్ చేసి చూశాడు కదా, అందులో ఏం రాసి ఉంటుందంటే అమ్మా ఏదో కోపంలో నిన్ను చంపేసినంత మాత్రం ప్రతిసారి కల్లోకి వచ్చి భయపెడతావేంటి, నేను నాన్నతో హ్యాపీగా ఉంటాను, దయచేసి నువ్వు నా కల్లోకి రామాకని చెప్పేసి అందులో రాస్తుంది. ఇదంతా చదివిన తర్వాత హీరోకి ఏంటంటే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో సైకియాట్రిస్ట్ కాల్ చేస్తుంది. సార్ ఎన్నిసార్లు ఫోన్ చేయాలండి మీకు, నేను మీ అమ్మాయిని టెస్ట్ చేశాను కదా, రిజల్ట్స్ వచ్చాయి, మీ అమ్మాయికి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకే ప్రమాదం అండి, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికీ తెలియదు, కాబట్టి మీ అమ్మాయిని దయచేసి ఇక్కడ తీసుకురండి, అంతేకాకుండా
తనకి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అనడంతో హీరో ఎంతగానో బాధపడతాడు. అందులోనూ తన కూతురు వేసిన డ్రాయింగ్స్ అన్ని చింపేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో తన కూతురు అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరో ఏంటంటే దాంతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం అర్జెంట్ గా సైకియాట్రిక్ దగ్గరికి వెళ్ళాలంటే తను ఒప్పుకోదు కదా, అందుకని సరేనమ్మా నువ్వు రెడీ అవ్వు, మనిద్దరం సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి తానేంటంటే మొహం కడుక్కోవడానికి వాష్రూమ్ కి వెళ్తాడు. బట్ ఇదే గ్యాప్ లో సడన్ గా హీరోకి వాళ్ళ అత్తగారు కాల్ చేస్తుంది. దాంతో హీరో వాళ్ళ కూతురికి డౌట్ వచ్చేస్తుంది. మా నాన్న అంటే ఈవిడికి అస్సలు పడదు, అందులోనూ మా నాన్న కూడా ఆవిడతో అసలు మాట్లాడు, అలాంటిది ఈవిడ ఎందుకు కాల్ చేస్తుందని చెప్పేసి తను ఆశ్చర్యపోతుంది. తన రూమ్ లోకి వెళ్ళి చూస్తే పేపర్లు మొత్తం శనిగిపోయి ఉంటాయి. దాంతో తనకు అర్థమైపోతుంది మా నాన్నకి నా గురించి తెలిసిపోయిందేమో అని చెప్పేసి. బేసికల్ గా ఈ అమ్మాయి ఏంటి వాళ్ళ అమ్మగారు తన మీద కోపపడిందని చెప్పేసి చంపేసింది. మరి ఇప్పుడు వాళ్ళ నాన్నకు కూడా తన గురించి తెలిసిపోయింది కదా, కొంప తీసి కోపపడతాడేమో అని చెప్పేసి తను సైలెంట్ గా ఉంటుంది. అదే సమయంలో హీరో కూడా లోపల నుంచి బయటకు వచ్చేసి సరే అమ్మాయి వెళ్దాం పదా అని చెప్పేసి అంటంతో ఈ అమ్మాయి కూడా కోకు తగనా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి కోకు తాగుతాడు. ఆ తర్వాత వెళ్లి కారులో కూర్చుంటాడు. మనోడికి లైట్ గా మైకం వస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి హీరో వాళ్ళ కూతురు వచ్చేసి నుంచొని చూడనా నువ్వు ఎక్కడ కోపపడతావు అని చెప్పేసి నాకు భయంగా ఉంది, కాబట్టి నిన్ను నేను అమ్మ దగ్గరికి పంపిస్తున్నాను, నువ్వు హ్యాపీగా అమ్ముతూ ఉండు, అందులో నీకు కోక్లో ఏం కలిపాను అనుకుంటున్నావు, ఆ సైకాట్రిక్ డాక్టర్ నాకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చింది కదా వాటిని కలిపాను, నువ్వు ప్రశాంతంగా చచ్చిపోతావు అని చెప్పేసి గరాజ్ డోర్ మెల్లగా క్లోజ్ చేస్తుంది. హీరో ఏమో కారు లోపల ఉంటాడు. అందులోనూ వెనకాల పొగ్గొట్టడానికి తానేంటంటే క్లాత్ అడ్డు పెడుతుంది అనమాట. ఇంకేముంది పొగ లోపలికి వచ్చేసి 1984లో గుమ్మి ఎలాగైతే చనిపోయాడో ఇప్పుడు హీరో కూడా అలాగే చనిపోబోతున్నాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. హీరో వాళ్ళ కూతురు ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటుంది. అందులో టీవీలో ఏం చూపిస్తారంటే హీరో వాళ్ళ భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పేసి హీరో కూడా కారులో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి చూపిస్తారు. దాంతో హీరో వాళ్ళ కూతురు చూసి తనలో తాను నవ్వుకుంటుంది. అందులోనూ తానేంటంటే నడుచుకుంటూ వచ్చేటప్పుడు సడన్ గా వాళ్ళ అమ్మ ఆత్మ కనిపిస్తుంది. అందులోని ఈసారి వాళ్ళ నాన్న ఆత్మ కూడా కనిపిస్తుంది అనమాట. భయం వేసి వస్తున్నప్పుడు అనుకోకుండా పాల గ్లాసు కింద పడిపోతుంది. దాంతో వాళ్ళ అమ్మమ్మని చూసి భయపడుతుంది, ఎందుకంటే తను తిడుతుందేమో అని చెప్పేసి. కాకపోతే వాళ్ళ అమ్మమ్మ వచ్చి హక్ చేసుకుంటుంది. అందులోనూ మంచం కింద మాత్రం వాళ్ళ అమ్మమ్మ ఏదో ఒక రోజు కోపడితే చంపేద్దామని చెప్పేసి ఒక సుత్తిని రెడీగా పెట్టుకుంటుంది. ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళ అమ్మమ్మ సీరియస్ అయితే ఆవిడ్ని కూడా చంపేద్దామని చెప్పేసి తాను మంచం కింద సుత్తలా రెడీగా పెట్టుకుంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ సినిమా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.